హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇంట్లో 25 కేజీలు లేదా 10 కేజీలు రైస్ బ్యాగ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం. ఇంట్లోకి ఏ సరుకులైనా సరే తక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము నెలకు తగ్గట్టుగా. కానీ రైస్ మాత్రం అలా కాదండి. మనకేంటి అంటే నెల, 2 నెలలకి తగ్గట్టుగా మనము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటామండి. ఇలా తెచ్చుకునేటప్పుడు ఏంటి అంటే కొద్ది రోజులు అయ్యేసరికి రైస్ పురుగులు పట్టేయడము, పట్లు పట్టేయడం జరుగుతూ ఉంటుంది. పట్లు పట్టింది అంటే మాత్రం అందులో తప్పకుండా పురుగున్నట్టేని. ఇలా మనకి రైస్ పట్లు పట్టకుండా, పురుగు పట్టకుండా ఉండాలి అంటే వేపాకులు ఉంటాయి కదా! కొంచెం వేపాకులు తెచ్చుకొని మనం ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆ వేపాకు ఘాటుకి పురుగులు కానీ ఏవి కూడా రాకుండా మనకి రైస్ అనేవి కొనేటప్పుడు ఎలా ఉంటాయో అదే విధంగా మనం యూజ్ చేసే నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు. సో, ఎన్ని నెలలైనా సరే పాడైపోకుండా రైస్ అనేవి ఫ్రెష్‌గా ఉంటాయి. పురుగులు పట్టకుండా ఉంటాయి. సో, చూడండి ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మామ్ దీప్తి టిప్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.